కుంకుమ పూజ కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. అలాగే మీరు కుంకుమ పూజ చేయాలి అనుకునేవారు ఒకసారి ఈ విధానాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఎంత చక్కగా మా మహిళలు చేశారో ఒకసారి మీరు తూచా తప్పకుండా ప్రతి అంశాన్ని పరిశీలించి మీరు కూడా దీనిపైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకసారి ఆ స్తోత్రంతో శ్లోకాన్ని పఠించి మీరు కూడా మంచి జరగాలనే తాపత్రయంతో ఒకసారి ఈ కుంకుమ పూజ కార్యక్రమాన్ని వీక్షించండి. మంచినీటిలో పసుపు కుంకుమ చందనం 2 అక్షంతలు వేయండి. ఓం గంగాజై నమః, ఓం యమునాజై నమః, ఓం గోదావర్యై నమః, ఓం జలబింబాయ విద్మహే మినరూపాయ ధీమహి. పాపం పోవేసి కలపాలి మంచినీరు. ఓం భూర్భువస్వాహ తద్వయోరేణ్యం పర్వాదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. పూజ ద్రవ్యాన్ని సంప్రోచ్య ఆద్రవ్యాన్ని హరే సర్వదుఃఖహర హరే సర్వవ్యాధి హర హరే ఆచమ్య. శివాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద మాధవాయ నమః. హస్తం ప్రోక్షాల్య, చీకడుకోవాలి. హస్తం ప్రోక్షాల్య. రేసి పెట్టుకొని 2 చీలు పామాలి. ఒకరు పొడుగు బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ పొడుగు బొట్టు పెట్టుకోవాలి. అక్షంతల పూలు పెట్టుకొని నమస్కారం చేయండి. అక్షంతల పూలు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఓం శుక్లాహం వరదం విష్ణుదేవాన్నం విదుర్భుజం ప్రసన్నాయ దేవాత్తాం ద్రౌపదం అశ్వపదం దేహే క్షారాం ద్రవార్తమహర్తవస్తోః. ఓం యాసేవానాం రూపాభ్యాం యా దేవి శ్రమంగళాం. ఓం యాసేవానాం రూపాభ్యాం యా దేవానాం బలం దేవః యజ్ఞాతం దేవి దేవః లక్ష్మీ సంగీతం మగే గౌరీ నారాయణే నమస్తే. సవసం పైన వేసుకుని నాసుకుంటూ వేసుకోండి. లెక్క పెట్టుకొని 7 సార్లు అక్షంతలు వేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం వాణి సభాభ్యాం నమః, ఓం ఓం సీతారామాభ్యాం నమః, ఓం మాతృమిత్రః కమలతరుణేభ్యో నమః, ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. వాసన పెంచుకోవాలి. వాసన పెంచుకోవాలి. ఓ అంటే అవేసేయాలి. ఎటువంటి కార్యక్రమం, ప్రతిష్ట కానీ, పెళ్లి కానీ, శంకుస్థాపన కానీ, ఈ వినాయకుడు పూజ అయినా సరే, ఏం చేసుకున్నా సరే భూత ప్రేత పిశాచులు చుట్టుముట్టు ఉంటాయి అన్నమాట. ఆ కార్యక్రమ పూజ విధానానికి తప్పుదారిలో పోవడానికి మంత్రము అర్థం, చెప్పే మంత్రాలు అర్థం ఉంటాయి. అర్థము ఉత్తిష్టంతో భూత విశాచ అంటే ఉత్తిష్టంతో లేవండి భూత విశాచులు. ఉత్తిష్టంతో భూత విశాచ దేవతా పాలక. దేవతని ఆవాహనం చేసి దేవతా పూజా కార్యక్రమం మేము చేసుకుంటాం కాబట్టి మీరు బయలుదేరితే ఆ దేవతలు వస్తారని చెప్పి అక్షర వాసన తీసుకొని వెనక వేసేసుకుంటాం. మొదటిగా అక్షర పూలు పెట్టుకుని వినాయకుడు నమస్కారం చేసుకుని వినాయకుడికి నమస్కారం చేసుకునే వినాయకుడికి మళ్ళీ అక్షరాలు పూలు పెట్టుకొని గల్లపత్రి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభో
లక్ష్మీనారాయణ ధ్యానాలర్పయామి. కలసం పైన వేసుకొని నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ అక్షరాల పూలు పెట్టుకొని సీతారాముల వారికి, ఆ రామచంద్రుని సీతమ్మ తల్లికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్పర్యారోహన్ జ్ఞానామగుణ్యోహన్ సకల గృహానోహన్ వాతరానామదేదోహన్ రఘుపతి ప్రియ భగతోహన్ బాధలాతమ నమామిహే. ఓం అభయామి ధ్యానాన్ సమర్పయామి. ఓం అంగావహిత అభయాన్య స్వామిదేవతాభ్యో నమః రక్షయాన్ ధారయామి. కలసపాటు వేసుకొని ఆంజనేయ స్వామిని నమస్కారం చేసుకోండి. వార్తాన్ దురితాన్ క్షయద్వారాన్ శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమో శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే విష్ణు ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరాభ్యాం శ్రీ శ్వేత వరాహ కల్పే ఉత్తర దిగ్భాగే శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రథమాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వవసు మాసే శుక్లపక్షే శుక్లాన్ సప్తమే తిథి శని స్థిరవాసరే విశాఖే శుభాన్ నక్షత్రే శుభయోగాన్ శుభకరణాన్ ఏవం గుణాన్ విశేషణాన్ విశిష్టాయాన్ పుణ్యాయాన్. మీ గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ భర్త పేరు, మీ పేర్లు, అట్లనే మీ పిల్లల పేర్లు కూడా మనసులో తొలచుకోవాలి. ఆరోగ్యం ఐశ్వర్యాభ్యుద్ధ్యర్థం సకలాన్ మనోవాంఛాన్ ఫలాన్ సిద్ధ్యర్థం ఆయో ఆరోగ్యం ఐశ్వర్యాన్ అభివృద్ధ్యర్థం ధర్మాన్ అర్థాన్ కామాన్ మోక్షాన్ చతుర్విధాన్ ఫలాన్ పురుషార్థాన్ సిద్ధ్యర్థం ఏడార్థమాన్ శనిదోషాన్ అష్టార్థమాన్ శనిదోషాన్ కుజదోషాన్ పరిహారాన్ ద్వారాన్ శ్రీ సిద్ధ వినాయకాన్ స్వామి పూజాన్ కుంకుమార్చనాన్ పూజాన్ అహం కరిష్యామి. ఓం ఆదానవిఘ్నేనః పూజా పరిసమాప్త్యర్థః శ్రీ సిద్ధ వినాయక స్వామి కుంకుమార్చన పూజాం చ కరిష్యే. ఆ కలశం మీద వేసుకొని నమస్కారం చేసుకోండి. ఊరాలు వేయాలి. అట్లా వేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం
ఒక 3 లక్షల పూలు వేయండి. ఓం గం గణపతిహే నమః. ఆసనం సమర్పయామి. ఓం గం గణపతిహే నమః. పాదాసనం సమర్పయామి. ఓం గం గణపతిహే నమః. పాదయోః పాద్యోః గణపతిహే నమః. పాదాసనం సమర్పయామి. పాదయోః పాద్యోః సమర్పయామి. ఓం గం గణపతిహే నమః. ముఖే ఓం గం గణపతిహే నమః. పంచామృత మహాస్నానం సమర్పయామి. ఓం గం గణపతిహే నమః. శ్రీ సిద్ధ వినాయక స్వామి దేవతాయ నమః. పంచామృత మహాస్నానం సమర్పయామి. ఓం శ్రీ సిద్ధ ఓం గం గణపతిహే నమః. అక్షతాం సమర్పయామి. ఓం గం గణపతిహే నమః. యజ్ఞోపవీతం అంటే జంజికం వేసుడు తాడు లాంటిది, దాన్ని ముట్టండి. ఓం ముట్టి పట్టుకోవాలి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆయుష్యమగ్యం ప్రథమస్తు బ్రహ్మ యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఆ జంజికం పైన రక్షితలు వేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతిహే నమః. యజ్ఞ విధార్థం అక్షరం సమర్పయామి. ఓం గం గణపతిహే నమః. వస్త్రం అంటే వేసుడు జాకెట్ పీసు, దాన్ని ముట్టుకుని పట్టుకోండి. ఓం గం గణపతిహే నమః. వస్త్రనంతరం అక్షతాం సమర్పయామి. వస్త్రార్థం సాధనాం దేవ విశ్వాజ్ఞం విశ్వం. ఆ వస్త్రం పైన 2 నక్షత్రాలు వేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతిహే నమః. వస్త్రనంతరం అక్షతాం సమర్పయామి. ఓం గావహిత పరిమళః గంధంతో పూజ చేయాలి. ఓం గం గణపతిహే నమః. గంధం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. గంధం సమర్పయామి. ఓం ఉపచారాయ నమః. గంధం సమర్పయామి. ఓం భక్తాయ నమః. గంధం సమర్పయామి. ఓం ఉపచారాయ నమః. గంధం సమర్పయామి. ఓం సేవాయ నమః. గంధం సమర్పయామి. ఓం ఉపచారాయ నమః. గంధం సమర్పయామి. ఓం సర్వాయ నమః. గంధం సమర్పయామి. ఓం మేఘ్యాయ నమః. గంధం సమర్పయామి. ఓం ప్రారుత్యాయ నమః. గంధం సమర్పయామి. ఓం గణేశ్వరాయ నమః. గంధం సమర్పయామి. ఓం గణక్రీడాయ నమః. గంధం సమర్పయామి. ఓం గణనాథాయ నమః. గంధం సమర్పయామి. ఓం ఏకకృష్ణాయ నమః. గంధం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. గంధం సమర్పయామి. ఓం వకరుండాయ సమర్పయామి. ఓం వద్వాయ నమః. గంధం సమర్పయామి. ఓం గజాననాయ నమః. ఓం సర్వదోష వినాశకారకం నమః విఘ్నేశ్వరః పాదవంకయం. ఓం గం గణపతిహే నమః. పాదం పూజయామి. అక్షతలు వేసుకొని ఆ స్వామివారి పాదాలను నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతిహే నమః. జంగం అంటే తొడ. ఓం లక్ష్మీపూర్ పట్టుకోండి. ఓం గం గణపతిహే నమః. జంగం పూజయామి. అట్లా మళ్ళీ వేసుకొని ఆ స్వామివారి పన్ను నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతిహే నమః. జంగం పూజయామి. ఓం గం గణపతిహే నమః. నాభే పూజయామి. నాభే బొట్టు కదా అది. ఓం గం గణపతిహే నమః. నాభే పూజయామి. అట్లా వేసుకుని నాశనం చేసుకోండి. ఓం గం గణపతిహే నమః. నాభే పూజయామి. ఓం గం గణపతిహే నమః. చక్షుం పూజయామి. కలుది. ఓం గం గణపతిహే నమః. చక్షుం పూజయామి. ఓం గం గణపతిహే నమః. కిరీటం పూజయామి. కిరీటానికి. ఓం గం గణపతిహే నమః. కిరీటం పూజయామి. ఓం గం గణపతిహే నమః. హస్తాన్ పూజయామి. చేతులకి. ఓం గం గణపతిహే నమః. హస్తాన్ పూజయామి. ఓం గం గణపతిహే నమః. సర్వాంగాన్ ధారయామి. ఓం గావహిత శ్రీ సిద్ధ వినాయక స్వామి దేవతాయ నమః. ఆవహిత కుంకుమార్పణ పూజాం చ కరిష్యే. దేవతలు అంటే నారద మహర్షి. నారద మహర్షి అంటే వాడి మాట వీడికి, వీడి మాట వాడికి తగిలించేవాడు నారద మహర్షి అన్నమాట. అర్థమైందా? ఒకనాడు నారద మహర్షి విష్ణుదేవుడిని, బ్రహ్మదేవుడిని, ఇంద్రుడిని, చంద్రుడిని, బ్రహ్మాది దేవతల్ని అందరినీ పిలిపించి సభాముఖంగా అగ్ర పూజుడిని ఎవరిని చెయ్యాలి
అంటే ముందు ఏ పూజ చేసుకున్నా సరే మొదటిగా ఏ దేవుడిని పూజ చేయాలనుకొని సమావేశం అని చెప్పేటాడు. ఆ మీటింగ్ పెడితే చంద్రుడు, అందుకే మొదటి రోజు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అన్నమాట. ఈ లోకంలో బ్రహ్మదేవుడి కంట, విష్ణుదేవుడి కంట, శివుడి కంట పెద్ద దేవుడు, ముందు దేవుడు ఎవడంటే ఇంద్రుడేమి. అర్థమైందా? శివుడు లోకాన్ని పరిపాలించాడు, సృష్టికర్త బ్రహ్మదేవుడు. అయితే పర్యావరణం మనం మాట్లాడుతున్నాం, ఈ చెట్టు కదులుతుంది పోతుంది అంటే ఇంద్రదేవుడు, పవన్ దేవుడు, వాయుదేవత. ఆ వాయుదేవత కానీ కోపం చేసుకొని తథాస్తు అంటే గాలి ఎటు పోదు రాదు. మనిషి, జంతువు అయినా సరే, చెట్టు అయినా సరే, ఏమైనా సరే ఎక్కడ మనిషి అక్కడే ఆగిపోతాడు. అర్థమైందా? శివుడు మనకి నీకు డబ్బులు కావాలో, నీకు గ్రహదోషాలు పోతాయి అనుకొని వరప్రసాదం చేస్తారు. కానీ వాయుదేవుడు ఈ వాయువు ఆపేస్తే నడకడం, వెళ్ళటం, రావటం, మాటలు అన్ని కూడా ఆగిపోతాయి. అందుకే వాయుదేవుడు, ఇంద్రదేవుడు అందరూ ఆ పరమదేవుడు పార్వతీదేవి దగ్గరికి వస్తారు. వస్తే ఈ పార్వతీదేవి ఏమంటారంటే, ఈ లోకం మొత్తము ఎవరు తిరిగి వస్తారు, లోకం మొత్తం కూడా ఈ ప్రజలు పడే బాధలు కష్టాలు చూసి ఎవరు వస్తారో వాడికి మొదటి అగ్ర పూజలు అంటే మొదటి పూజగా వాడికి నిర్ణయిస్తానుకొని పార్వతీదేవి చెప్పింది. పార్వతీదేవి అంటే శివుడు భార్య, లోకమాత, జగన్మాత. పార్వతీదేవి సృష్టికర్త, అన్నీ కూడా పార్వతీదేవి. ఆడపిల్ల లేకపోతే ఏమీ కూడా జరగదు. ఒక పుట్టుకైనా సరే, ఒక మరణమైనా సరే, ఏదైనా సరే ఆడపిల్ల అనేది ఏమీ జరగదు. కావున పార్వతీదేవి ఒక నాడు ఏమైందంటే, ఈ లోకం మొత్తం ఎవరు తిరిగి వస్తారు వాడు మొదటి పోయే వాడికి జరుగుతుంది. అయితే కుమారస్వామి ఏం చేశాడు? వాహనం వేసుకొని, నెమలి వాహనం వేసుకొని లోకం మొత్తం తిరగడానికి వెళ్ళిపోయాడు. వినాయకుడు కూర్చున్నాడు అక్కడే, ఆలోచించాడు ఏం చేయాలనుకోండి. ఆలోచించి శివుడు పార్వతీదేవి ముమ్మాటు 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని ఆ వినాయకుడి కింద, ఆ శివుడు కింద కూర్చున్నాడు. అయ్యి కుమారస్వామి ఎక్కడ వెళ్ళినా సరే అక్కడ వినాయకుడి ముందు కనబడతాడు అనమాట. అదే నేను రాకుండా ఇయ్యాల ముందు వచ్చాడనుకోండి, అహంకారం అనమాట. కుమారస్వామికి నేను ముందు, నా పూజ ముందు అవ్వాలి, అగ్ర పూజలు వినాయకుడు కాకుండా నేనే జరగాలి లోకం మొత్తానికి అనుకొని కోపం ఎలా బయలుదేరి వెళ్తాడు. ఎక్కడ వెళ్ళినా సరే ముందు అక్కడ వినాయకుడు కనబడతాడు అనమాట. ఎందుకంటే వినాయకుడు పార్వతీదేవి శివుడు చుట్టుపక్కల 3 సార్లు ప్రదక్షిణ చేసింటాడు అనమాట. అయితే ఈ బ్రహ్మదేవి అవతల ఎవరికి తెలియదు అనమాట ఆ విషయం ఏంటంటే. ఈ కుమారస్వామి లోకం మొత్తం తిరిగేది ముమ్మాడు తిరిగి చూస్తే వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడు ఏం చేస్తాడంటే, శివుడు పార్వతీదేవి కాలు కడిగేసి 4 నీళ్ళు తనలో చేయించుకొని చెప్తున్నాడు అన్నమాట. నారద మహర్షి అడుగుతున్నాడు, ఏమయ్యా మీ అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు లోకం మొత్తం తినడానికి, నువ్వెందుకు ఇంటికి వెళ్ళలేదు అంటే, ఆ నారద మహర్షి చెప్తున్నారు, మీకు తెలియదు ఏమున్నది, లోకం మొత్తం కూడా సర్వంతర్యామి పరమశివుడేది. ఈ లోకం మొత్తం కూడా ఈ మాయ వల్లే నిండి ఉన్నది, పరమశివుడి వల్లేని. ఈ పరమశివుడి వల్లేని మాయ మొత్తం నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలే కూడా వీరి మాయలు తెలియకపోతుంది. నేను ఎంతటి వాడు, ఈ పరమశివుడు పాదం దగ్గరే లోకం మొత్తం నిండి ఉన్నది, నేను ఎక్కడ వెళ్ళి తిరిగి ఇంకేం చేస్తాను అని చెప్పాడు. ఎవడు? వినాయకుడు. చెప్పడం వలన ఆ కుమారస్వామి చెప్తున్నారు, ఆహా నేను అపరాధం నేను చేశాను, మనమేంటి ఇంటికి నేను పెద్ద కొడుకు, నాకే ఎక్కువ ఆస్తి రావాలి, నాకే 4 డబ్బులు ఎక్కువ రావాలని మన మీద. అయితే చిన్నవాడైనా పెద్దవాడైనా సరే గౌరవించాలి. అవతల వాడు ఎంత డబ్బు ఉంది కాదు, వాడు ఎంత విద్య ఉన్నది, తెలివి ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉండవచ్చు, నా దగ్గర 1 కోటి రూపాయలు లేకపోవచ్చు. అయితే ఈ లోకం మొత్తం నాకు దండం పెడుతుంది కదా, మీ దగ్గర డబ్బులు తేవడం కావాలి. అయితే కుమారస్వామి ఏమిటి, నేను ఇంటికి పెద్దవాడును, నాకే మొదలు పూజ అవ్వాలి, వినాయకుడు అవ్వడు, నాకు చిన్నవాడు అంటే అహంకారం అయితే వెళ్ళాడు. అయితే విద్య వినాయకుడు ఉందన్నమాట. పరమశివుడు సర్వంతర్యామి. ఈ పరమశివుడు పూజ చేసుకుంటే లోకం మొత్తం తిరిగినట్టే కదనుకొని ఆ పాదాల దగ్గర వినాయకుడు కూర్చున్నాడు. విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, నవగ్రహ దేవతలు అందరూ కూడా వరప్రసాదం చేశాడు. ఈ లోకంలో ఎవరైనా సరే పూజ చేసుకుంటే మొదటిగా నిన్ను పూజ చేసిన తర్వాత మమ్మల్ని పూజ చేస్తారనుకుని వరప్రసాదం చేశాడు. అర్థమైందా?
భూత ప్రేత పిశాచులకి తండ్రి ఎవడంటే శివుడేని, విష్ణుదేవుడి తండ్రి ఎవడంటే శివుడేని, బ్రహ్మదేవుడి తండ్రి ఎవడంటే శివుడేని, శివుడికి తండ్రి ఎవడంటే శివుడేని. అర్థమైందా? శివుడికి తల్లి ఎవడంటే పార్వతీదేవి. అయ్యా పార్వతీదేవి భార్య కదా, మరి పార్వతీదేవి తల్లి అయిందంటే లక్ష్మీదేవి తల్లి అని, భూలోక దేవత తల్లి అని, లక్ష్మీదేవి తల్లి అని, సరస్వదేవి తల్లి అని. ఇవన్నీ కూడా ఆడపిల్ల లేనిదే సృష్టి కాదు. కావున ఈ లోకంలో ప్రజలందరూ కూడా వినాయకుడిని అగ్రపూజుడిగా పూజ చేసుకోవాలి. వినాయకుడి పూజ చేయడం వలన మనకి కష్టాలు తీరిపోతుంది, ఐశ్వర్యం ప్రాప్తం జరుగుతుంది, పిల్లల తాలూకా మంచి చదువు కూడా జరుగుతుంది. ఒక్క వినాయకుడి పూజ చేయడం వలన మనకి అన్ని రకాల లాభం జరుగుతుంది. అర్థమైందా? కావున మొదటి పూజ వినాయకుడు చేసుకోవాలి. మీ దగ్గర పసుపు ఉంది కదా, పసుపుతో అర్చన చేయాలి వినాయకుడిని. వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపుతో అర్చన చేయాలి. నేను చెప్పినప్పుడు వేస్తూ ఉండాలి. ఓం గణేశ్వరాయ నమః, ఓం గణక్రీడాయ నమః. పసుపుతో అర్చన చేయాలి, కానీ పసుపుతోనే. ఓం గణాధిపాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం భగవన్నాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం భౌమవర్ణాయ నమః, ఓం వికటాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం శుభాయ నమః నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం కపరాజితాయ నమః, ఓం మాన్యాయ నమః, ఓం మాత్రాధిపతాయ నమః, ఓం పురాణాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగాభిన్య నమః, ఓం సర్వాస్మై నమః, ఓం సర్వనేత్రాయ నమః, ఓం సర్వజడ్వాయ నమః, ఓం లంబజఠాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం పరమదాధిపాయ నమః, ఓం బ్రహ్మాండాయ నమః, ఓం నమస్తేవాయ, ఓం కాలాయ నమః, ఓం నమస్తేవాయ, ఓం సర్వాయ నమః, ఓం నమస్తేవాయ, ఓం షష్టాయ నమః. బిగుతో పూజ చేస్తున్నాను 21 సార్లు. ఇదిగో నేను లెక్క పెడుతున్నాను. 14 సార్లు అయింది. ఇంకా వేయండి. ఓం ప్రదాయ నమః, ఓం నమస్తేవాయ, ఓం పిఠబలప్రదాయ నమః, ఓం నమస్తేవాయ, ఓం భగవాభ్యో నమః, ఓం నమస్తేవాయ, ఓం ఘటబాలాయ నమః, ఓం నమస్తేవాయ, ఓం కపిజాలాయ నమః, ఓం నమస్తేవాయ, ఓం గావయేత పరమేశ్వర దేవతాయ నమః. గరిపోతో తెలియాలి. ఓం భవ స్వాహ, ఓం స్వహ స్వాహ, ఓం భోర్భవ స్వహ స్వాహ. అంతః పట్యః వాచనో అక్షరం పెట్టుకోండి. ఓం నమో పార్థః దుర్షద్వార అక్షరం పెట్టుకోండి. ఓం అక్షరం పెట్టుకోండి. ఓం నమో పావ పుణ్య కొంచెం కుంకుమ బొట్లు పెట్టండి చుట్టూ. ఎవరేమో వంకాయ కొబ్బరికాయ, ఒకరిదేమో కొబ్బరికాయ, మంచి కొబ్బరి కొబ్బరికాయ బొట్టు పెట్టాలి, కుంకుమ బొట్లు పెట్టాలి. చూడండి, కుంకుమ బొట్లు పెట్టండి కొంచెం కొబ్బరి బొట్టు.
प्रदक्षिणं पदे पदे